ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము 17వ అధ్యాయము. ఈరోజు యమ దుఃఖ నిరూపణం గురించి తెలుసుకుందామండి. మరి నిన్నటి వరకు కూడాను ఆ రాజ్యంలో వారందరూ కూడా విష్ణు వైశాఖ మాస వ్రతాన్ని గురించి చేసుకోవడం వల్ల అందరూ కూడా మోక్షాన్ని పొందుతుంటే ఇటు స్వర్గానికి వచ్చేవాళ్ళు లేరు, నరకానికి వచ్చేవాళ్ళు లేరు. మరి యమధర్మరాజు తను రాసిన వాళ్ళ చిట్టాలనే తనే కొట్టేయించవలసి వచ్చింది. మరి ఈ సంగతి తెలుసుకుంటాం. కానీ దేవేంద్ర లోకానికి వచ్చారు. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజున. ఇంకా నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాత కథను ఇట్లా వివరించెను. వాయువు చేసిన ఉపచారం వలన, ఊరడింపు వలన కొంతగా తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మ, నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోటును మరుడమ్మ కంటే ఎక్కువ బాధాకరమని తలుచుచూ ఉన్నాను. సర్వసృష్టి విధాయక వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చెయ్యనిచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మములను పొందును. అతి తెలివితో లోభమున పొంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చెయ్యనుచో అతడు భయంకర నరక లోకములలో 300 కల్పములు చిరకాలము నుండి మృగాది జన్మలను ఎత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చినచో ఘోర నరకములలో చాలా కాలము నుండి కాకి మున్నగు జన్మలను ఎత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటి యందు ఎలుక జన్మ ఎత్తి 300 కల్పముల కాలములో బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటియందు ఊరక ఉండువాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచూ ఉన్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించు కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వమనే పాటింపలేని స్థితిలో ఉన్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను రాజు సముద్ర పర్యంతము ఉన్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుచూ ఉన్నాడు. అన్ని ధర్మములను విడిచిన వారు, తండ్రిని పూజింపని వారు, పెద్దలను గౌరవింపని వారు, యాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగ సాంఖ్యములను విడిచిన వారు, ప్రాణాయామము చేయని వారు, హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు, మరి ఇంకను పెక్కు పాపములను చేసిన వారు, ఇట్టి వారందరూ కూడా వైశాఖ మాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుచూ ఉన్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు అంటే పితామహులు, తండ్రికి తండ్రి తాత, మాతామహ తల్లికి తండ్రి తాత, వీరును కూడా విష్ణులోకమును చేరుచున్నారు. అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలని అంటాం కదండి. అటు ఆ ముందు జన్మలో ఉండేవాళ్ళు కూడా ఈ నరకం నుంచి వెళ్ళి విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటున్నారు వీళ్ళు చేసిన వైశాఖ మాస వ్రతం వల్ల. ఈ వైశాఖ మాస వ్రతము ఆచరించిన వారి భార్య వైపు వారు కానీ, తండ్రి వలన కానీ, ఇతర స్త్రీలకు పుట్టిన వారు, వీరందరూ కూడా నేను వ్రాయించిన పాప పట్టికలోని తమ పాపములను తుడిచిపోయినట్లు చేసి ఈ వైశాఖ వ్రతం ఆచరించడిచే విష్ణులోకమును చేరుచూ ఉన్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఒకనికే చెందును. దాని వలన పుణ్యపాపములో ఏదో ఒకదానిని వాడు అనుభవించును. కానీ ఈ వైశాఖ మాస వ్రతము ఒకడు చేసినచో అతడే కాక వాని తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తం 26 తరముల వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచూ ఉన్నారు. వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును కూడా, భర్తల వైపు వారును కూడా విష్ణులోకములను చేరుచూ ఉన్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు ఎట్టి వారైనను నన్ను కాదని కనీసం 21 తరములలో
తరముల వారితో కూడా విష్ణులోకమును చేరుచూ ఉన్నారు. యజ్ఞ యాగాదులను చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ మాస వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమును పడువారు, యుద్ధమును మరణించిన వారు, భృగుపాతము అంటే పర్వత శిఖరముపై నుండి దుమికి మరణించుట అలా చేసిన వారు, కాశీక్షేత్రమును మరణించిన వారు, వీరెవ్వరునూ కూడా వైశాఖ వ్రతము చేసిన వారు పొందునంతటి పుణ్యాన్ని పొందటం లేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన వారి కోరికలు తీరును అని అందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ మాస వ్రతమును చేసిన వారికి సునాయసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుచున్నదని యముని అభిప్రాయం. వైశాఖ మాసమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచూ ఉన్నారు. వైశాఖ మాస వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ మాస వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు, చేయని వారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారు వీరు అననేలా అందరూ శ్రీహరిలోకమును చేరుచూ ఉన్నారు. సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఓరకున్నచో అందరూ కూడా వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టే వారైనను విష్ణులోకమునకే వెళ్ళుదురు. అందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును. పలుమార్లు తుడవబడిన ఈ పాపపట్టిక యమదండము వీనిని నీ పాదముల కడ ఉంచుచున్నాను. వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టం. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లిదండ్రులకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు. శత్రువును గెలవని నా బోటి వాని జన్మ వ్యర్థము. అట్టి వానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయము అందని పుత్రుని కన్న తల్లి శ్రమయు కూడా వ్యర్థమే. శత్రుజయమును సాధించి కీర్తినందిన వాని జన్మ ఏలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న తల్లి ఒక్కదే వీరమాత, ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడు కదా. ఇట్లు నా వ్రాతను ఎవరూ ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వము. అందరిచే వైశాఖ వ్రతము ఆచరింపచేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే. ఇట్టి వారెవరునూ కూడా మరెవ్వరూ కూడా లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను. ఓం తత్సత్. మరి రేపటి రోజున విష్ణువు యముని ఊరడించుట దాని గురించి తెలుసుకుందామండి. అలాగే నిమ్మరసము ఉప్పు కల మజ్జిగ ఇచ్చిన వానికి భుక్తి ముక్తి కలుగును. పెరుగును బియ్యమును దానము చేసిన పూర్ణ ఆయుర్దాయము సర్వయజ్ఞములు చేసిన పుణ్యము కలుగును. మజ్జిగను దానం చేసిన సర్వతాపములు తీరి విద్యాధనములు కలుగును. మరి చక్కటి ఈ దానాలను చేసి మీరందరూ కూడాను విష్ణు సాన్నిధ్యాన్ని పొందవలసిందిగా ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకోవలసిందిగా కోరుతున్నాము. ఓం తత్సత్. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.